హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి అప్డేట్లోకి వెళ్ళిపోదాం. అలేఖ్య రెడ్డి ఈమె తారక రత్న భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమే. నందమూరి వారసుడు దివంగత నటుడు తారక రత్న గతేడాది మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తారక రత్న మరణించడంతో అలేఖ్య గురించి అందరికీ పరిచయం ఏర్పడింది. అలేఖ్య రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూతురి వరుస అవుతుంది. ఇలా తారక రత్న ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆయన తల్లిదండ్రులు తారక రత్నను తమకు దూరంగా పెట్టారు. ఇలా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న తారక రత్న ఏదో ఒక రోజు తన తల్లిదండ్రులను కలుసుకుంటారని ఆశపడ్డారు. కానీ ఈయన అనుకోకుండా మరణించడంతో ఇప్పటికే తారక రత్న భార్య, పిల్లలు వారి తల్లిదండ్రులకు దూరంగానే ఉంటున్నారు. ఇక ఇదే విషయం గురించి అభిమానులు తరచూ అలేఖ్య రెడ్డిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే మీకు చంద్రబాబు నాయుడుతో ఎలాంటి పరిచయం ఉంది, భువనేశ్వరి పురంధేశ్వరితో పరిచయాలు వారిని కలుస్తుంటారా అనే విషయాల గురించి తరచూ ప్రశ్నలు ఎదురయ్యాయి. బాబు గారితో నాకు పెద్దగా పరిచయం లేదని, ఆయన్ని ఎక్కువగా కలవనని తెలిపారు. ఇక పురంధేశ్వరి గారిని 3 సార్లు కలిశానని, భువనేశ్వరి గారిని కేవలం ఒక్కసారి, అది కూడా ఓబు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రమే కలిశానని తెలిపారు. ఇక షర్మిల గురించి ప్రశ్నించగా ఆమె నాకు దేవుడు కలిపిన బంధం, సొంత అక్క లాంటిది అంటూ షర్మిల గురించి తెలిపారు. తన పిల్లల గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో ఒకప్పుడు నేను ఓబు ఇద్దరం కలిసి ఇంటిని ముందుకు నడిపే వాళ్ళం, కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే పిల్లల బాధ్యతను చూసుకుంటున్నానని తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఓబు తల్లిదండ్రులు తమని కలవలేదని, వారు మమ్మల్ని దూరం పెడుతూ వచ్చారని ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి తన బాధలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఓబుకు ఎక్కువగా బాలయ్య గారు అంటే చాలా ఇష్టం. ఆయన తర్వాత తన పెద్ద కుమార్తె మోక్ష అంటే తారక రత్నకు చాలా ఇష్టమని అలేఖ్య రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూసినట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సీ యూ నెక్స్ట్ టైం.